డార్లింగ్ ఆఫీస్కి వెళ్తాను ఎదురా. అవును నుదుటి మీద కుంకుమైంది అంటే స్నానం చేసాను పోయింది అనుకుంటండి. ఎలా ఏం చేస్తున్నా? ఏంటండి పనులు? చచ్చిపోతాను. మీ కళ్ళం నీళ్ళు వచ్చి తట్టుకోలేను. అలా రక్తం తాగట్టుకుంటానండి. ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఫోన్ వస్తుంది. హలో ఏమైందండి? కస్టమర్ కేర్. అయితే మాట్లాడచ్చు కదా. అమ్మాయిలు మాట్లాడని తెలుసు కదా నీకు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సరేనండి. జాగ్రత్త. సరేనండి. బాయ్. బాయ్ అండి. ఏమైందండి? పని చేసావే చూసుకొని నడచ్చు కదా. ఏమైంది? నీకేమన్నైతే ఏముందా కింద? ఇంటర్ కొట్టు వచ్చింది గుచ్చుకుంటే. మర్చిపోయా, నిన్న మీ డాడీ ఫోన్ చేశాడు. నేను మొగాలతో మాట్లాడాను కదండి. ఫోన్ చేస్తాను. హలో బాయ్ గారు చెప్పండి. ఏంటి మీ అమ్మాయి ఎలా ఉంది? ఏమైనా విశేషమా? అర్థమైంది. 3 ఏళ్ళైంది మీ అమ్మతో మాట్లాడి. ఏం చేస్తావు? మగాళ్ళతో మాట్లాడని చెప్పి తినేస్తుంది. ఒక నిమిషం. మీ డాడీ ఏమైనా విశేషమా? నువ్వు ఎలా ఉన్నావు చెప్పని అడుగుతున్నాడు. బాగున్నా అని చెప్పండి. బాగుందంట మావయ్య గారు. నేను వెళ్ళిన తర్వాత చేస్తాను. సరేనా? ఓకే యా బాయ్. డార్లింగ్ నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. హాయ్ రా. మార్నింగ్. హాయ్ రా. ఏంటి లేట్ అయిపోయావు? నేను లేట్ రాలా, నువ్వే త్వరగా వచ్చావు. ఏంటి సంగతులు? ఏంట్రా ఎంత బాగానే ఉన్నాయి. సినిమాకి వెళ్ళా నిన్న. ఎలా ఉంది? సినిమాగా ఉంది. ఓపెనింగ్ అదిరిపోయిందిరా, చాలా బాగుంది. ఏంట్రా ఓపెనింగ్? థియేటర్కి వెళ్ళగానే స్క్రీన్ మీద ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు నువ్వు సీమ, వైపు పొగ, నా పేరు ముఖేష్ అంటే ఒకడు వచ్చాడు. బాహుబలి చూసావా? చూసా. ఎలాగుంది? ట్రైలర్ బాగుంది. ఇంకా ట్రైలర్ ఎలాగుంది చూసావా? ట్రైలర్ లాగే ఉంది, బాగుంది. ఒక్క నిమిషం రా. హలో. హలో డార్లింగ్. ఏ బేబీ వాట్సాప్. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు కాల్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నావు తెలుసా? ఏం చేయమంటావు? ఆఫీస్ హెక్టిక్ టెన్షన్ ప్రెషర్ లో ఉన్నాను. కాల్ చేస్తుండు. చేస్తాను. నువ్వు కాల్ చేయకపోతే తెలుసా ఇక్కడ ఏం జరుగుతున్నాయో? ఏమైంది? సల్మాన్ ఖాన్ ఫోన్ చేశాడు. సల్మాన్ ఖాన్ నీకు ఫోన్ చేసి ఏమన్నాడు? ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తున్నాడు. ప్రపోజ్ చేశాడా? అవును. నువ్వేమన్నావు? నేనేమన్నా 50 రూపాయలు ఇచ్చేమన్నా. మరి ఆయన ఏమన్నాడు? ఫోన్ పెట్టేశాడు. అవునా? నాకు నిన్న అనుష్క ఫోన్ చేసింది. ఎందుకు? నాకు ప్రపోజ్ చేసింది, పెళ్లి చేసుకుంటావా అని. నువ్వేమన్నావు? నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు? విక్రమార్కుడు సినిమాలో రవితేజ నాకు చేసుకుంది, నాకు నచ్చలేదు. సరే నా ఫ్రెండ్ ఒకడు ఆఫీస్ లో నాకు అనుమానంగా చూస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. సరే డార్లింగ్. బేబీ బేబీ బాయ్. థాంక్యూ. హలో. హలో డార్లింగ్, మనం ఇప్పుడు వచ్చి ఫేస్లు చూసుకోలేదు. ఒకసారి నేను కలాలని ఉంది, చాలా అయింది. ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నా, ఈ రోజు కాఫీ షాప్ లో కలుద్దాం మనం. ఈవినింగ్ ఎన్ని గంటకి? 6 o'clock. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే. ఎవర్రా ఫోన్? రాంగ్ నెంబర్ రా. బాగా కవర్ చేశారా? ఎంత ఎన్నా కాఫీ షాప్ గీఫీ షాప్ ఏదో మాట్లాడుతున్నావు, ఏంటో మ్యాటర్ చెప్పు. మరి ఎవరు చెప్పకూడదు. ప్రామిస్. ప్రామిస్ అంటే ఈ మధ్యన ఫేస్బుక్ లో అమ్మాయి పరిచయం అయింది. అంటే ఈరోజు ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుస్తున్నాం. తను నేను. ఎవరు? అమ్మాయి నేను. అరే నన్ను కూడా చంపేస్తున్నారు. కలుద్దాం అని చెప్పని. ఏ కాఫీ షాప్ లో కలుస్తున్నారు? అదే కాఫీ తాగుతాం ఆ షాప్ లోనే. ఈ షాప్ లో. జూబ్లీ హిల్స్. ఎస్. హలో. హలో డార్లింగ్, we're gonna meet today in Jubilee Hills Coffee Day at 6 o'clock sharp. Why not? Sure. Yeah, see you. Bye. Okay, bye. 6 o'clock. Bye. Yeah, see you. లక్ష్మి చెప్పండి. నాకు చిన్న ఆఫీస్ వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్ అండి. వెళ్ళండి ఫాస్ట్ వెళ్ళండి. ఆఫీస్ మెయిన్ డ్యూటీస్ ఇంపార్టెంట్. వెళ్ళండి ఫాస్ట్ వెళ్ళండి. 2 రోజులు పర్లేదు వెళ్ళండి. సరే ఒక 1 hour లో వచ్చేస్తాను. ప్రాబ్లం 2 days అయినా పర్లేదు. 2 hours ఓకేనా? 2 days ఓకే. వెళ్ళండి. చెప్పాలి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లా. సన్నీ ఏం లేదులే.
సని చెప్పు. మన ఇద్దరం అలా బయటికి వెళ్దాం. బయటికా? అమ్మో ఏమైంది? గడుపులు వస్తుంది. సరే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తాను. తొందర తొందర రావద్దు. ఒక 3-4 అవర్స్ తర్వాత రండి. మరి నీకు లోపు ఏమైనా పర్లేదు, మీరు మాత్రం లేట్ గా రండి. సరే 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 ఓకే. జాగ్రత్త నువ్వు. టాబ్లెట్స్ మాత్రం తేండి 4-5 అవర్స్ తర్వాత. జాగ్రత్త అమ్మా. ఆఫ్టర్ లాంగ్ టైం మై బాయ్ ఫ్రెండ్ ఇల్లు అనుకుంటా. నీకు చెప్పలే కదా మా ఆవిడరా. ఓ మీ ఆవిడ? తనరు మా ఆవిడ. నమస్తే అండి. అదే పరాయి మగాళ్ళు నేను చూడను. అవును నేనంతే, అమ్మాయిలతో మాట్లాడలేను. నువ్వేంటి మీరేం చేస్తున్నారు ఇక్కడ? అది యాక్సిడెంట్ అని చెప్పారు, ఫ్రెండ్ అని చెప్పారు. అక్కడ హెడ్ వస్తే కాఫీ షాప్కి వచ్చా కాఫీ తాగుదామని. అవునా? నువ్వే ఎక్కడికి వచ్చావు? అంటే బాగా ఆకలిస్తుందని చెప్పి తిందామని వచ్చాను. హోటల్కి వెళ్ళకుండా కాఫీ షాప్కి ఎందుకు వచ్చావు? అంటే ఇది ఆకలి చచ్చిపోతాను కాఫీ తాగా వచ్చాగా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కడుపు పని? కడుపు నొప్పి ఎక్కువ అయ్యి టాబ్లెట్ కొనడానికి వచ్చా. టాబ్లెట్ కూడా మెడికల్ షాప్కి వెళ్తారు, కాఫీ ఎందుకు వచ్చా? కాఫీతో టాబ్లెట్ వేసుకుందామని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఫ్రెండ్ కాఫీ షాప్ ఓనర్ మాట, కలిసి వెళ్దామని వచ్చాను. ఏరా ఇన్ని రోజులు నా పక్కనే ఉండి నాతో ఉండి మామూలు నిలబడతారా? మామూలు నిలబడతావా? నువ్వు మాత్రం ఏం చేసావురా? నువ్వు నా పక్కనే ఉండి దీని లైన్లో పెడతావు. సెట్ అయిపోతాను. ప్రతి మనిషి సంతోషం కోసం దేశాలు తిరుగుతున్నాడు. అదే మన సూపర్ మార్కెట్ లో వస్తువు ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి. సంతోషం దొరకాలంటే మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది మగాళ్ళు చెడు నిర్ణయం తీసుకొని ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది మగాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు, అది నాకు తెలుసు. ఇక్కడ ఉన్న చాలా మంది ఒకరి ముఖంలో కళ లేదు, ఒకరి ముఖంలో నవ్వు లేదు. మీ అందరికి దండం పెడతా, చెడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నేను చెప్పేది మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. బలరాం గారు ఓహో ఉన్నారా? మీకోసం 3 సార్లు వచ్చానండి, మీరు లేరు. ఒకడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పురా అని చెప్పడానికి వెళ్ళానులే ప్రసాద్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సార్ దేశం ఇలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు నాతో నీకేం అవసరమో చెప్పు ప్రసాద్. నాకు మొన్ననే పెళ్లి ఫిక్స్ అయింది. మొదటి కార్డు మీకిద్దామని చెప్పేసి కార్డు తీసుకొచ్చాను సార్. ఇది నా శుభలేఖ. మళ్ళీ ఇంకో తప్పు ప్రసాద్, నువ్వు తద్దినం కాడిచ్చినా సంతోషపడేవాడిని. పొద్దున పెళ్లి కాడిచ్చిన ఆ మైండ్ ని మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తా తెలుసా ప్రసాద్? ఏంటి ప్రసాద్ పెళ్లి? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ప్రసాద్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు? ఎంతమందిని సరి చేసుకోవాలి ప్రసాద్? నేను లోక కళ్యాణం కోసం ఏమన్నా పుట్టానా ప్రసాద్? నేనేమన్నా సార్ పెళ్లి చేసుకోవడం అంత తప్ప సార్? తప్పు అంటావేంటి ప్రసాద్? అదో పెద్ద ప్రమాదం ప్రసాద్. దానికి ప్రథమ చికిత్స కూడా లేదు ప్రసాద్. లేదు. దేశంలో నేను ఒక్కరిని పెళ్లి చేసుకున్నాను సార్. అందరూ చేసే ప్రసాద్ ఒకరిని చూసి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రసాద్. చంద్రుడిని చూడాలనుకుంటే సాయంత్రం దాకా వెయిట్ చేస్తే సరిపోతుంది ప్రసాద్. చంద్రమండలానికి వెళ్ళి చంద్రుడిని చూస్తా అంటావేంటి ప్రసాద్? ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకుంటే సరిపోతుంది ప్రసాద్. సముద్రంలో ఈత నేర్చుకుంటా అంటావేంటి ప్రసాద్? చస్తావురా, ఆ సుడిగుండంలో కొట్టుకుపోతావు, ఆ అలల్లో ఎగిరిపోతావురా ప్రసాద్. మీరు ఎన్ని చెప్పండి సార్, నాకు పెళ్లి కావాలి సార్. కూర్చో ప్రసాద్. థ్యాంక్ యూ సార్. కొన్ని మంచిలు తెచ్చేయండి. ఇస్తున్నా. కన్ఫ్యూజ్ చేసి పడేసి ఇదేంటి సార్ తాళతో కట్టేస్తున్నారు? మాటలతో చెప్పని వినకపోతే తాళతో కట్టే చెప్తాను ప్రసాద్. ఇలా చేస్తే ఎవడు ఊరుకోడు సార్. ఏంట్రా నువ్వు ఊరుకునేది? వీళ్ళిద్దరు ఎలా ఊరుకున్నారా? ఇలాగే తప్పుడు నిర్ణయం పెళ్లి అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దరిద్రులు ఇద్దరిని కట్టి పడేసా. పెళ్లి మీరు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో, మనకు పెళ్ళాలి ఎంత వరకు అవసరమో చెప్పండి రా. పిల్లలు అవసరం అంటారేంటి సార్? పిల్లలు అవసరము అంతే.
పిల్లలు అవసరమా? మనం బతకాలంటే గాలి అవసరం రా, పిల్లలేం అవసరం రా. మన ఆకలి తీరాలంటే అన్నం అవసరం రా, పిల్లలేం అవసరం రా. మన ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం అవసరం రా, పిల్లలేం అవసరం రా. మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు సార్, నాకు పెళ్ళి అవసరం. అవును సార్. అర్థం చేసుకుంటారా? ఎందుకురా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అరే పెళ్ళాం అనేది ప్రపంచంలోనే క్వశ్చన్ మార్క్ రా. పెళ్ళాం అనేది లిపిలేని లాంగ్వేజ్ రా, దాన్ని ఎలా చదువుతారో నువ్వు? తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి రా, ప్లీజ్ రా. మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. అరే ఒక చిన్న లాజిక్ రా, మొగుడికే బట్టతలా వస్తుంది, పెళ్ళానికి ఎందుకు రాదు? మగాడికే హార్ట్ అటాక్ వస్తుంది, పెళ్ళానికి ఎందుకు రాదురా? ఒక మగాడికే కుక్క కరుస్తుంది, ఆడదానికి ఎందుకు కరవదురా? అవును సార్, ఎందుకు కరవదు సార్? ఆడదానికి కుక్క కరిస్తే కుక్క చచ్చిపోద్దిరా. ప్రతి మగాడు ప్రపంచంలో ఆడదే ఒక వింత అని అనుకుంటున్నారా? ప్రపంచంలో ఆడదే లేకపోతే మనకు కనిపించేది ప్రతిదీ వింతేరా. ప్రతి మగాడు ఆడదాని దగ్గరే ఆగిపోతున్నాడు రా. ఆడవాళ్ళు రిక్వెస్ట్ స్టాప్ లాంటి వాళ్ళు రా. ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఆడింది చాలరా, ఇకనైనా వెళ్ళుకుందాం రా, ఇకనైనా ముందుకెళ్దాం రా. అర్థం చేసుకోండి రా, ప్లీజ్ రా. సార్ మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. ప్రతి మగాళ్ళం పెళ్లి కాక ముందు 6 ప్యాక్ తో ఉంటాడు రా, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు ఫ్యామిలీ ప్యాక్ తో ఉంటాడు. ఎందుకు తెలుసారా? ఎందుకు సార్? పెళ్ళం పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ బాధల్ని దిగుమింగుతూ పొట్టలో పెట్టుకుంటే వచ్చే పొట్టలు రా ఇవి. ఆ శివుడు విషాన్ని కంఠంలో పెట్టుకుంటే ప్రతి మగాడు ఆడదాని బాధల్ని పొట్టలో పెట్టుకుంటారా. ఆ కైలాసంలో శివుడు దేవుడైతే ఈ భూలోకంలో మగాడే దేవుడు రా. సత్యంలో ధర్మంలో తాళపత్ర గ్రంథాల్లో కూడా లేని చెప్పారు సార్. సార్ సంసారం అని రంపులో పడి రంపంతో కొసుకొని చచ్చిపోయాం కదా సార్, చచ్చిపోయే వాళ్ళం సార్. ఈ రోజు మీరు లేకపోతే అదే పని జరిగేది సార్. బయటికి వచ్చారుగా, వచ్చాం సార్. ఇప్పుడు చెప్పండి రా, మనకు పెళ్ళాలి ఎంతవరకు అవసరం? పిల్లలు అవసరం ఏంటి సార్ మనకు? అరే మనకు శాలరీ వచ్చే టైంకి లైఫ్ లోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు మనకు అవసరమా సార్? వీధిలైట్ల కింద ఉన్నప్పుడు రారు, శాలరీ వచ్చిన తర్వాత వస్తారు సార్. కాలేజీ ఫీజులు కట్టడానికి ముందు ఎవరు రారు సార్. వెరీ గుడ్ రా, నాకు ఒక ప్రతిజ్ఞ చేయండి. సార్ మీరు అడిగితే ప్రాణాలు ఇస్తాం సార్. అతిజ్ఞండి. ఇక్కడ నుంచి ఆడదాని వంక చూడమని, ఆడదాని మాటకు లొంగమని, ఆడదాని ఒంపు సొంపుకులో పడమని, మగాడి గౌరవాన్ని కాపాడతామని ఆడదాని మీద ఒట్టేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. సంఘ సంస్కృతి మీరు పిల్లలు లేని ఒక లోకాన్ని సృష్టించండి సార్. ఆ పనిలోనే ఉన్నాను రా. థ్యాంక్ యూ సార్. ఆ పనిలోనే ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఆ పనిలోనే ఉన్నా. వెరీ గుడ్. ఏమండి మచ్చలు సార్? ఏమండి ఏమే నువ్వు ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానండి. ఏంటే 10 రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి? గుద్దుతా. ఇంకెప్పుడు ఫోన్లండి. పోతే ఇంకా గుద్దుతా. ఎవరు సార్ ఈ ఆడది? మర్యాద. ఎవరు ఆవిడ? మా ఆవిడ. అంటే మీకు పెళ్ళైందా? 10 సంవత్సరాలు అయింది. మరి ఇందాక పిల్లం ఎంత అవసరం అని అడిగారు. పిల్లలు అవసరం రా, పిల్లలు లేకపోతే ఎలా బతుకుతావురా నువ్వు? రే దేశానికి రైతు వెన్నముక్క అయితే మగాడికి వెన్నముక్క ఆడదిరా. పట్టా లేకుండా అయినా రైలు వెళ్ళొచ్చేమో గానీ ఆడది లేకుండా మగాడు ముందుకు వెళ్ళలేడురా. ఆడదనేది మగాడికి ఒక పెట్రోల్ లాంటిదిరా. సార్ మీరేంటి సార్ ప్లేట్ ఫిరాయించారు? మరి ఫిరాయించరా? రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నా ఇంటి నుంచి చక్కర కొడతారు. బలరాం గారు నమస్కారం, ఎప్పుడైనా నమస్కారం పెట్టారా నాకు మీరు? నమస్కారం పెట్టకపోతే ఇంత చేస్తారా? మరి చేయరా? హట్టే అనరా నేను? రే పెద్దవాళ్ళని గౌరవించడం ఒక సంస్కారం. ప్రతి నమస్కారం వెనకాల ఒక సంస్కారం ఉంటుంది. సంస్కారం లేనివాడు సంసారం దేనికి పనికొస్తాడా? నా కొడతారా? ఎలాంటి ఇది ముందు పెట్టాలి, ఇప్పుడు కాదు. అర్థమైందా? శాస్త్రి గారు